వైసీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీనియర్ నేత అవంతి శ్రీనివాస్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అవంతి శ్రీనివాస్ తన నామినేషన్ను దాఖలు చేశారు. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంవీవీఎస్ మూర్తి మనవడు బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ నామినేషన్ వేశారు. అయితే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా విశాఖ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. విశాఖలో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు శ్రీభరత్. విశాఖ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థిగా కేకే రాజు సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు కేకే రాజును అభినందించారు. విశాఖ జిల్లా అనకాపల్లి జనసేన తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పరుచూరి భాస్కర్రావు నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లిన పరుచూరి భాస్కర్రావు అనకాపల్లిలో నామినేషన్ వేశారు. అనకాపల్లి జనసేన ఎంపీ అభ్యర్థిగా చింతల పార్థసారథి నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన పార్థసారథి విశాఖ కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. గెలుపు జనసేనదే అన్నారు పార్థసారథి. మచిలీపట్నం వైసీపీ పార్లమెంటు మరియు అసెంబ్లీ అభ్యర్థులుగా వల్లభనేని బాలశౌరి, పేర్ని నాని నామినేషన్ దాఖలు చేశారు. సుల్తాన్ నగరం ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజలు చేసి వేలాది మంది అభిమానులు కార్యకర్తలతో భారీ ర్యాలీతో కలెక్టరేట్కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీలో అవనిగడ్డ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, పెడన అసెంబ్లీ అభ్యర్థి జోగి రమేష్ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలను కలుపుకొని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అవినాష్ ప్రచారానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. గుడివాడలో తన గెలుపు ఖాయమంటున్నారు అవినాష్. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జనసేన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా గుండం నాగబాబు నామినేషన్ వేశారు. మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన జనసేన కవాతు బైక్ ర్యాలీగా వెళ్లి అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ జనసేన అభ్యర్థి కొణిదెల నాగబాబు, జబర్దస్త్ హైపరాది భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఇల్లిల్లు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. భారీ మెజారిటీతో గన్నవరంలో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు యార్లగడ్డ. జగన్ సీఎం కావటం ఖాయమంటున్నారు. సార్